లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఉత్తరాంధ్ర అంటేనే ప్రశాంతతకు మారుపేరు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్న వారిని కూడా ఇక్కడి ప్రజలు తమలో ఒక్కరిగా కలుపుకుంటారు. తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఇంకా పండగల సమయంలో అయితే కులమతాలకు అతీతంగా అందరూ కలిసిపోతారు. మేమంతా ఒక్కటే అన్న భావనతో మెలుగుతారు. అటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఇచ్చాపురంలో జరిగే ఈ పండుగలో కనిపిస్తుంది. అంత ప్రత్యేకత గల ఆ పండుగ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఏపీ రాష్ట్రానికి ఈశాన్యంలో చిన్న పట్టణం ఇచ్చాపురం. ఇచ్చాపురం అంటేనే ప్రశాంతతకు నిలయం. ఎన్ని మతాలు కులాలు ఉన్నా మేమంతా ఒక్కటే అన్న భావన ఇక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ ఘర్షణలకు తావుండదు. అంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాపురంలో మనకు కనిపిస్తుంది. ఈ మత సామరస్యానికి కొన్ని దశాబ్దాల క్రితమే బీజం పడ్డది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇచ్చాపురంలో జరుగుతున్న పీర్ల పండుగ. పీర్లకొండ ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. ఇచ్చాపురం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇటు ఆంధ్ర సాంప్రదాయాలు అటు ఒరిస్సా సాంప్రదాయాలను పాటిస్తూ ఉండడమే కాకుండా భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ కనిపిస్తుంది. మేమంతా ఒకటే అంటూ హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటారు. సోదరాభావంతో మెలగడమే కాకుండా వారి వారి దేవుళ్ల ఉత్సవాలలో కూడా ఎక్కడ ఏమాత్రం భేదం లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ ఉత్సవాలు జరుపుకోవడం ఇచ్చాపురం ప్రాంతానికి చెల్లింది. ఇచ్చాపురంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు వేరే మతస్థులు కూడా కొన్ని వందల ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య సోదరభావం తప్పితే ఎప్పుడు కూడా మతాల మధ్య ఘర్షణలు ఇప్పటి వరకు జరగలేదంటేనే వీరు ఒకరినొకరు ఎంతలా గౌరవించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఇది పీర్లకొండ అంటారండి. దీనికి ఈ బాబా పేరు బాబా ఫరీదుద్దీన్ మసూద్ గంజ్ షకర్ రహమతుల్లాహ్. కానీ దీనికి పేరు ఏంటంటే అందరూ పీర్లకొండగా పిలుచుకుంటారు. ఇక్కడ ప్రతి లక్షవారం మేము వస్తుంటాం పూజకి. అలాగే మార్గశిర మాసంలో 4 లక్షవారాలు వేరే వేరే చోట్ల నుండి అన్ని చోట్ల నుండి జనాలు వచ్చి ఇక్కడ సందర్శించుకుంటారు. ఇక్కడ ఏవైనా కోరిన తీరికలు ఉంటే మొక్కుకొని మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ఈ ప్రాంతంలోనే కాకుండా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల నుండి ఇటు వేరే ఊర్ల నుండి దగ్గర వేరే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆ ప్రాంతంలో నుండి కూడా చాలామంది జనాలు వస్తారు. పీర్ల పండుగ ఇది మార్గశిర లక్షవారాల్లోన 5 లక్షవారాలు 4 లక్షవారాలు సంవత్సరం 5 లక్షవారాలు సందర్శించుకుంటారు. ఇక్కడ ఏమైనా మొక్కుబడి ఉంటే ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారందరూ ఈ మార్గశిర లక్షవారంలో ఇక్కడికి వచ్చి సందర్శించుకోవడం జరుగుతుంది. అలాగే కొండపైన ఒక బావి ఉంది. ఆ నీటిని చాలామంది చాలా ప్రాంతాల నుండి వచ్చి పట్టుకుని వెళ్తారు. చెవుల నుండి ఏమైనా నొప్పిగానే ఉంటే లేదు ఏమైనా చెవుల నుండి లాడి కారుతుంటే మొక్కుబడిగా చేసుకొని ఆ వాటర్ చెవుట్లు వేసుకుంటే ఏమైనా ఉన్న చెవు నొప్పి, చెవిపోటు లేదా చెవులు లాడి కారణం ఇలాంటివన్నీ తగ్గిపోతుంది. బాబా గారు అలాగే కాకుండా వేరే వేరే అన్ని మొక్కుబడులు కూడా చేసుకుంటుంటారు. ఇక్కడ ఏంటనంటే హిందూ ముస్లిం అందరూ కలిసి ఏ మతభేదం లేకుండా ఏ తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఇక్కడ ఈ పీర్లకొండ సంబరం అనుకుంటూ జరుపుకుంటుంటాం. దీనికి ప్రత్యేకతగా ఏంటనంటే హిందూ ముస్లింలు అందరూ కలిసి ఒక కలివిడిగా ఉండాలనేసి ఒక ప్రత్యేకత దీనికి. ఇచ్చాపురం పీర్లకొండ హిందూ ముస్లింల సమైక్య జీవనానికి ప్రతీక. 16వ శతాబ్దం నాటి ప్రాచీన సంస్కృతికి సజీవ సాక్ష్యం. ఇచ్చాపురం కొండపైన 2 ప్రాచీన దర్గాలున్నాయి. నవాబుల పరిపాలన కాలంలో ఇక్కడ పీర్లకొండపై ఉన్న కట్టడాల్ని ప్రార్థన మందిరాలుగా వినియోగించేవారు. 16వ శతాబ్దం నాటివైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా గత వైభవ చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల కిందట చక్కర్ గంజ్ బాబా ఈ కొండపై కొలువై ఉండేవారని, ఆయన ఆశీస్సులతోనే ఇచ్చాపురం ప్రజలు అనేక ఉపద్రవాలను అధిగమించగలిగారని ఇక్కడి వారి నమ్మకం. హిందువులు, ముస్లింలని భేదం లేకుండా అందరూ వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఏటా మార్గశిర గురువారాల్లో హిందువులు పీర్లకొండపైకి చేరుకొని మొక్కులను చెల్లించుకుంటారు. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇది పీర్లకొండ అంటారండి ఫేమస్గా ఇచ్చాపురంలో. మేము అర్చకులుగా మా వంశపారంపర్యంగా 450 సంవత్సరాల నుండి ఇక్కడ అర్చకులుగా ఉంటున్నాం. ఇక్కడ మత సామరస్యం భేదం లేకుండా
మొత్తం హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఇక్కడ వచ్చి ఈ మార్గశిర మాసంలో 4 లక్షవారాలు ఈ కొండ మీదకి వచ్చి తన మొక్కులను చెల్లుబడి చేసుకొని ఇక్కడ ఉన్న నీరుని సైడ్న ఉన్న నీరుని చెవుట్లోనే వేసుకుంటారు, తర్వాత తీర్థంలాగా పుచ్చుకుంటారు. దీనివల్ల చాలా మనుషులకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. అయితే అనావతిగా ఏంటంటే ఇక్కడ కోతలకు ముందు, ధాన్యం కోతలకు ముందు వచ్చి ఇక్కడ పూజ చేసుకుని వెళ్ళిన తర్వాత కోతలు ప్రారంభిస్తారు. అందువలన పల్లెటూరుల్లోని మరి స్కూల్స్లోని అందరిలోని ఈరోజు లక్షవారం, 3వ లక్షవారం కాబట్టి అందరూ సెలవు ప్రకటించారు. కాబట్టి తండోపతండాలుగా జనాలు ఇచ్చాపురం పరిసర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకొని తీర్థయాత్రలాగా ఈ 4 లక్షవారాలు మార్గశిరంలోని లక్షవారాలు పాటిస్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ బాబా ఫరీద్ గారు ఈ 800 సంవత్సరాల క్రితం వచ్చి పూజ చేసి పీఠం స్థాపించారు. ఈ పీఠాన్ని అలాగా మా వంశపారంపర్యంగా మేము 450 సంవత్సరాల నుండి చూసుకొని వస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇక్కడ మత సామరస్యం ఏమీ భేదం ఉండదు. అర్చకులు ఏమో ముస్లిమ్స్, వారు ఈ వర్షిప్కి వచ్చిన వాళ్ళు అందరూ, డెవోటీస్ అందరూ ఏమో అదర్ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఉంటారు. దీన్ని కాబట్టి ఇది చాలా చూడవలసిన ఇది. అందరూ ఇక్కడ చాలా ఒబీడియంట్గా వచ్చి అన్ని పనులు చేసుకొని వెళ్తారు. హైందవ సాంప్రదాయం ప్రకారం ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల నుండి వేలాది మంది ఈ ఉత్సవాలకు వస్తూ ఉంటారు. ఈ కొండపై కొలనులో ఉండే నీటిని చెవిలో వేసుకోవడం వలన చెవి నొప్పులు, ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఇచ్చాపురంలో ఉన్నటువంటి నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేర్లకొండ ఇది మార్గశిర మాసం వస్తుంది. మార్గశిర మాసం వచ్చిందంటే చుట్టుపక్కల గ్రామాలంటే కూడా పేర్లకొండ అనేటువంటిది అందరూ వెళ్ళి అక్కడ బాబా గారిని అదే దర్శించుకుంటారు. అయితే ఇక్కడ బాబా అన్నకంట అక్కడ పురాతన కాలం నుంచి కూడా లక్ష్మీదేవి దేవాలయం ఉందని ఇచ్చాపురం ఉన్నటువంటి చుట్టుపక్కల పట్టణాలందరూ కూడా ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఆ తర్వాత రాను అది మసీదుగా నిర్మించబడింది. ప్రస్తుతం మసీదుగానే ఉండేది. అయినా కూడా హిందువులు అనేటువంటిది అక్కడ మసీదు అనేది నిర్మించడం కాకుండా అది హిందూ దేవాలయం నిర్మించుకొని అక్కడికి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ హిందువులు కూడా అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ అంటే కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏమాత్రం కూడా మత సామరస్యం అనేటువంటి ఉట్టిపడే ప్రాంతం ఈ ప్రాంతం. హిందువులు, ముస్లింలు బాయిగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి మార్చి లక్ష్యాన్ని కూడా జనాలు తండోతండగా వెళ్ళి ఆ మసీదుని దర్శించుకోవడం, ఆ మసీదులో ఉన్నటువంటి నీటిని చోట్లు వేసుకుంటే అక్కడ చూపరమైనటువంటి సమస్యలు దొరికిపోతాయని, అదేవిధంగా ఒంటికి రకమైన బాధలు కూడా తగ్గిపోతాయని ఆ మసీదు రోడ్డు కింద ఒక నుయ్యిలాగా ఉంటుంది. ఆ నీటిలో ప్రతి ఒక్కరు తీసుకొని నీళ్ళు పెట్టుకుంటారు, వేసుకుంటారు కూడా, చోట్లు వేసుకుంటారు కూడా. కాబట్టి ఈ శ్రీకాకుళం ప్రాంతంలో మత సామరస్యంగా ఎక్కువగా ఉండే ప్రాంతము ఈ పేర్లకొండ ప్రాంతం. ఈ సమయంలో హిందువులు అందరూ కూడా ఆ పేర్లను దర్శించుకోవడం, ఆ పేర్లను బాబా గారు దర్శించుకోవడం కూడా జరుగుతుంది. అదండి. For more videos like this, subscribe Big TV channel.